గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. పేరెంట్స్కి, స్కూల్ యాజమాన్యానికి అందరికీ నమస్కారం. పిల్లలకు శుభాశిస్సులు. 20వ సంవత్సరంకి మీరు నడుపుకుంటున్నారు, కానీ దీని వెనుక ఉన్న హిస్టరీ చాలా పెద్దది. 1965 ఎస్టాబ్లిష్మెంట్ అయింది. 6 పిల్లలతో ఒక చిన్న ప్రైమరీ స్కూల్గా. ఇది ఒక కుగ్రామం. ఇక్కడికి బస్సులు లేవు, బండ్లు లేవు, కాలినడక. ఇక్కడ ఒక విలేజ్ ఉందని కూడా చాలామందికి తెలిసిన రోజులు కావు. 1965లో స్థాపించబడిన ఈ స్కూలు దినదిన అభివృద్ధి చెంది, అప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. దినదిన అభివృద్ధి చెంది 40 సంవత్సరాలుగా తన ప్రయాణాన్ని దేదీప్యమానంగా పిల్లలకి మంచి రిజల్ట్స్ ఇచ్చుకుంటూ ఎంతో మందిని యోగ్యులుగా వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్లను కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్లను కానీ చేసిన ఘనత గల ఈ స్కూలు తర్వాత 40 సంవత్సరాల తర్వాత ప్యారలల్గా ఇంగ్లీష్ మీడియం స్థాపించబడింది. అప్పుడు ఈ జిల్లాలన్నీ లేవు. అప్పుడు జనగామ జిల్లా కానీ అది వరంగల్ కింద ఒకటిగానే ఉండే. ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చిన కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను. అప్పుడు నేనే ఇంగ్లీష్ మీడియం ప్యారలల్ సెక్షన్ పర్మిషన్ ఇచ్చాను. అది ఇంత ధైర్యపూర్వకంగా వెలుగుతుందని ఎంతోమంది విద్యార్థులు, ఎంతో ఘనత సాధించిన విద్యార్థుల వెనకాల అది స్కూల్ యాజమాన్యముది ఎంతో కృషి ఉందని, ఎంతో డెడికేటెడ్గా పనిచేస్తే కానీ ఏమీ రాని పిల్లలను కూడా యోగ్యులుగా చేసిన ఘనత ఇక్కడ ఉన్న యాజమాన్యానికి కానీ, ఉపాధ్యాయులకు కానీ 100% దక్కుతుంది. ఇంతకాలము మనము సంపాదించిన ఈ ఘనతను ఇంత సంబరంగా జరుపుకుంటున్నాం కదా, మరి మన తర్వాత వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా ఇంతకన్నా ఎక్కువ సంతోషంగా ఈ పండగ వాతావరణాన్ని వాళ్ళు అలరించాలి. అంటే ఏం చేయాలి? మనం ఇంకా రిజల్ట్స్ను 100/100, 10/10 GPA ఆ విధంగా మనము రిజల్ట్స్ను సాధించాలి. రిజల్ట్స్ను సాధించడంలో మన వెనకాల మన పేరెంట్స్ ఉండాలి, ఉపాధ్యాయులు ఉండాలి, మనం సొంతంగా కూడా మనల్ని మనం పరిరక్షించుకుంటూ మనం పెంపొందించాలి. అయితే ఈ రిజల్ట్స్ వెనకాల ఎంతసేపు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాతనే అందరు కష్టపడతారు అనేది ఒకటి ఉంది. కానీ ఈ స్కూల్లో మాత్రం ఎగ్జామ్స్ వస్తేనే కాదు, మొదటి నుంచి బిగినింగ్ నుంచి కూడా వాళ్ళ కృషి శాయశక్తులా మంచిగా చదువుకుంటారు అనే పేరు గడించిన స్కూలు ఇది. కాబట్టి సెయింట్ ఆల్ఫోన్స్ అనేది ఈ దాదాపు 60 సంవత్సరాలుగా ఇంత పేరు ప్రఖ్యాతిని ఎట్టకేలకు ఎక్కడ కూడా తేడా రాకుండా తన కంటిన్యూగా పేరు నిలబెట్టుకుంటుంది. అంటే దీని వెనుక చాలామంది కృషి ఉంది. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, కానీ అందరికీ అభినందనలు. ఈ స్కూలు ఇంత డెవలప్ కావడానికి ప్రతి ఒక్కరికి, యాజమాన్యానికి కానీ, ఆ కాలంలో ప్రారంభించిన పెద్దలకు కానీ నా తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. మీరు నాటి పర్మిషన్ ఇచ్చినటువంటి